Day 3 of Python series. In this video, we will discuss about input function, typecasting and comments. Input function అంటే it will take the information from the user. అంటే యూజర్ నుంచి ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. దాన్ని ఎలా రాస్తామంటే వేరియబుల్ నేమ్ ఇన్పుట్ అండ్ డబుల్ కోట్స్లో మనం మెసేజ్ ఎంటర్ చేస్తాం. ఎందుకు ఈ డబుల్ కోట్స్ యూస్ చేస్తామంటే ఇన్పుట్ అనేది మనకి స్ట్రింగ్ మాత్రం అలో చేస్తుంది, నెంబర్స్ని వాటి అలో చేయదు కాబట్టి డబుల్ కోట్స్ యూస్ చేస్తాం. సి లాంగ్వేజ్లో స్కాన్ఆఫ్ అండ్ జావాలో స్కానర్ క్లాస్ ఎలాగైతే యూస్ చేస్తామో పైథాన్లో ఈ ఇన్పుట్ ఫంక్షన్ అలా యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ఏజ్. అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది, ఎంటర్ ఏజ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యూజర్ 20 అని వాల్యూ ఇస్తాడు. దీన్ని ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏమంటే చేంజింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేస్తే టైప్ కాస్టింగ్ అని అంటాం. దీంట్లో 2 టైప్స్, బైండింగ్ అండ్ నారోయింగ్. లోయర్ డేటా టైప్ టు హైయర్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తే దాన్ని బైండింగ్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఇంటూ ఫ్లోట్. నారోయింగ్ అంటే హైయర్ డేటా టైప్ నుంచి లోయర్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తే దాన్ని నారోయింగ్ అంటాం. ఎగ్జాంపుల్ ఫ్లోట్ అండ్ ఇంట్. ఇక్కడ ఈ హైయర్ డేటా టైప్ అండ్ లోయర్ డేటా టైప్ అని ఎలా డిసైడ్ చేస్తామంటే వాటి యొక్క రేంజ్ అండ్ సైజ్ బట్టి మనం ఏది హైయర్ ఏది లోయర్ డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్స్ ఆర్ ది మెసేజెస్ విచ్ వి రిటర్న్ ఇన్ అవర్ కోడ్ టు అండర్స్టాండింగ్ పర్పస్. అంటే మనం రాసిన కోడ్ని అర్థం చేసుకోవడానికి మనం కామెంట్స్ రాస్తాము. అండ్ 2 టైప్స్, సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ డబుల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ మనం యాష్ సింబల్స్తో ఇండికేట్ చేస్తాం. డబుల్ లైన్ కామెంట్స్ మనం ట్రిపుల్ కోట్స్తో ఇండికేట్ చేస్తాం. ఈ కామెంట్స్ అనేవి అవుట్పుట్లో డిస్ప్లే అవ్వవు. ఫాలో కోడింగ్ హబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. Day 3 of Python series. In this video, we will discuss about input function, typecasting and comments. Input function అంటే ఏమంటే it will take the information from the user. అంటే యూజర్ నుంచి ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. దాన్ని ఎలా రాస్తామంటే వేరియబుల్ నేమ్ ఇన్పుట్ అండ్ డబుల్ కోట్స్లో మనం మెసేజ్ ఎంటర్ చేస్తాం. ఎందుకు ఈ డబుల్ కోట్స్ యూస్ చేస్తామంటే ఇన్పుట్ అనేది మనకి స్ట్రింగ్ మాత్రం అలో చేస్తుంది, నెంబర్స్ని వాటి అలో చేయదు కాబట్టి డబుల్ కోట్స్ యూస్ చేస్తాం. సి లాంగ్వేజ్లో స్కాన్ఆఫ్ అండ్ జావాలో స్కానర్ క్లాస్ ఎలాగైతే యూస్ చేస్తామో పైథాన్లో ఈ ఇన్పుట్ ఫంక్షన్ అలా యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ఏజ్. అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది, ఎంటర్ ఏజ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యూజర్ 20 అని వాల్యూ ఇస్తాడు. దీన్ని ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ టైప్ కాస్టింగ్ అంటే ఏమంటే చేంజింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేస్తే టైప్ కాస్టింగ్ అని అంటాం. దీంట్లో 2 టైప్స్, బైండింగ్ అండ్ నారోయింగ్. లోయర్ డేటా టైప్ టు హైయర్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తే దాన్ని బైండింగ్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఇంటూ ఫ్లోట్. నారోయింగ్ అంటే హైయర్ డేటా టైప్ నుంచి లోయర్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తే దాన్ని నారోయింగ్ అంటాం. ఎగ్జాంపుల్ ఫ్లోట్ అండ్ ఇంట్. ఇక్కడ ఈ హైయర్ డేటా టైప్ అండ్ లోయర్ డేటా టైప్ అని ఎలా డిసైడ్ చేస్తామంటే వాటి యొక్క రేంజ్ అండ్ సైజ్ బట్టి మనం ఏది హైయర్ ఏది లోయర్ డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్స్ ఆర్ ది మెసేజెస్ విచ్ వి రిటర్న్ ఇన్ అవర్ కోడ్ టు అండర్స్టాండింగ్ పర్పస్. అంటే మనం రాసిన కోడ్ని అర్థం చేసుకోవడానికి మనం కామెంట్స్ రాస్తాము. అండ్ 2 టైప్స్, సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ డబుల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ మనం యాష్ సింబల్స్తో ఇండికేట్ చేస్తాం. డబుల్ లైన్ కామెంట్స్ మనం ట్రిపుల్ కోట్స్తో ఇండికేట్ చేస్తాం. ఈ కామెంట్స్ అనేవి అవుట్పుట్లో డిస్ప్లే అవ్వవు. ఫాలో కోడింగ్ హబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.